అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఈ రోజు ఎందుకు అనిశ్చితి వాతావరణం వైపు నెట్టడానికి రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి పదే పదే ఈ పుస్తకం మీద చర్చ జరగాలి, ఈ పుస్తకం మీద చర్చ జరగాలని ఎందుకు అంటున్నారు ఆయన? ఆయన చర్చ ఆయన ప్రసంగించేటప్పుడు ఆయన అఫ్ కోర్స్ ఎస్ పబ్లిష్ కాని పుస్తకం గురించి మాట్లాడుతున్నారు అనేది మేజర్ వివాదం. కానీ అసలు ఆయన మాట్లాడనివ్వకుండానే చేస్తున్నారనేది ఇంకొక అభియోగం. అసలు బేసికల్లీ రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన అసలు మాట్లాడనీయకుండా చేస్తున్నారా? ఆయన మాట్లాడడం వల్ల మోదీ భయపడిపోతున్నారు, అందుకోసం ఆయన మాట్లాడకుండా చేస్తున్నారు, ఇది కదా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. అండ్ ఇంకోటి, ఈ రోజు మోదీ గారు మాట్లాడకుండా బయటకు వెళ్ళినప్పుడు ప్రియాంక వాద్రా చెప్పిన మాట డర్గేహో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అదే ట్వీట్ చేశారు. అంటే ప్రధాని భయపడిపోయారు అని అంటున్నారు. అట్లా కాదండి సాయి గారు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఇది ఇక్కడ ఎవరు రాజు లేరు, ఇక్కడ ఎవరు మంత్రి లేరు. ఇది సింపుల్. ఇది ప్రజాస్వామ్యంలో మీకెంతో నాకంత హక్కే ఉంది, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి అంతే హక్కు ఉంది. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అందరికి ఈక్వల్ గా ఉన్నది. దానిలో ఎవరెవరికి భయపడాల్సిన పని లేదు. మీరు గన్లు పట్టుకొని నక్సలిజం వైపు పోతే తప్పితే ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. సో రాహుల్ గాంధీ గారికో ఇంకెవరికో భయపడాల్సిన పని లేదు. అక్కడ ఇప్పుడు అసలు ఏం జరుగుతున్నది పార్లమెంట్ లో ఈరోజు? రాష్ట్రపతి ముర్ము గారు ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం జరుగుతున్నది. ధన్యవాదాలు చెప్పే ఒక ప్రసంగాన్ని ఎల్ఓపి ఫస్ట్ చేస్తారు, ఆ తర్వాత ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇది ఒక ఫార్మాలిటీ, ఇది ఒక సంస్కృతి, మన పార్లమెంట్ యొక్క సంస్కృతి. సో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు, ఆర్థిక బిల్లు వచ్చినప్పుడు, ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ముర్ము గారు ఏదైతే రాష్ట్రపతిగా వారు చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్తూ మాట్లాడాల్సిన అంశాలను పక్కన పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారండి? ఈ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఓకే, ఆయనకు నచ్చలేదు, బడ్జెట్ నచ్చలేదు చెప్పొచ్చు, ఈ బడ్జెట్ లో ఇవన్నీ తప్పులు ఉన్నాయని చెప్పొచ్చు, లేదు ఇది అబద్ధాలని చెప్పొచ్చు, లేకుంటే ఈ విధంగా చేయండి అని చెప్పొచ్చు. ఇంకొంచెం పెద్ద మనసు ఉంటే లేదు యువతకు మహిళలకు ఉపయోగపడే ఈ 10 పాయింట్లు యాడ్ చేయండి అని చెప్పొచ్చు. అవన్నీ వదిలిపెట్టి అసలు సంబంధం లేని ఒక చర్చలోకి, ఇది ఇప్పుడు బిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీలో వీళ్ళు చెప్పారా? కనీసం ఇచ్చారా ఇట్లాంటిది మేము ఒకటి రేజ్ చేస్తామని? పోనీ అదేమన్నా క్వశ్చన్ అవర్ జరుగుతున్నదా పార్లమెంట్ లో? ఈజ్ క్వశ్చన్ అవర్ హ్యాపెనింగ్? నో. క్వశ్చన్ అవర్ లో జరిగినప్పుడు కూడా కనీసం క్వశ్చన్ అడగడానికి ముందే పర్మిషన్ తీసుకోవాలి. అలాంటిది మీకు మైక్ ఇచ్చారు కదా లేదా అని టకటక ఏది పడుతుంది మాట్లాడము, దేశ ప్రజలను అవమానించే, దేశ ఆర్మీని అవమానించే తట్టు మాట్లాడడం. పోని ఆయన చెప్పిన దానిలో ఏమన్నా ఒక అద్భుతమైన విషయం ఉందా? అసలు ఎవరికి తెలియని విషయం ఉందా? ఆయన ఏం చెప్పారండి? నరవణే గారు ప్రధానమంత్రి మోడీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని అడిగినప్పుడు వారు మీకు అక్కడ ఆ సమయంలో ఏది బెస్ట్ అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పారు అని అంటున్నాడు ఆయన. అది నరవణే గారు చెప్పారని ఆయన ఏదో మ్యాగజైన్ లో చదివారని. ఒకవేళ అది నిజమైనా కూడా దాని తప్పే ఉందండి? అంటే ఆర్మీ చెప్తుందా, లేకుంటే ఢిల్లీలో కూర్చున్న పెద్దలు ఆర్మీని డిక్టేట్ చేయాలా? వాట్ ఈస్ రైట్? పోనీ నరవణే గారు ఏమన్నా దాన్ని ఏమన్నా వారేమన్నా దాన్ని ఇచ్చేస్తున్నారా? మీరు నరవణే గారి ఏఎన్ఐ పాడ్కాస్ట్ చూడండి, వారు అనేక సందర్భాలలో ఇంటర్వ్యూలో ఇచ్చిన మాటలు చూడండి. ఆయన చాలా కేటగారికల్ గా చెప్పారు, మనం ఎప్పుడు కూడా భయపడలేదు. ఆయన వర్డ్స్ చెప్పాలా? వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ గివెన్ పర్మిషన్ టు గో ఫర్ అసర్టివ్ యాక్షన్. అసర్టివ్ అనే వర్డ్ ఆయన ఉపయోగించారు. ఏ రోజు కూడా ఈ ప్రభుత్వము మేము ఖచ్చితమైన నిర్ణయాత్మకమైన ఒక పని చేయడానికి, రియాక్షన్ చేయడానికి ఎప్పుడు కూడా వెనుకాడలేదు. ఇంకేం కావాలి సార్? ఇప్పుడు దాన్ని పట్టుకొని మీరు మొత్తం రక్కస్ క్రియేట్ చేసి పార్లమెంట్ యొక్క సమయాన్ని, సార్ పార్లమెంటు 1 నిమిషము ఖర్చు 8 లక్షల రూపాయలు, 1 నిమిషం. అలాంటి పార్లమెంట్ లో ఈ రోజు గంటలు మీ పిచ్చితనానికి, మీ స్టూపిడిటీని పదే నిరూపించుకోవడానికి మీరు అన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వ్యర్థం చేయడం అనేది ఎవరికి నష్టం అండి? ఆ డబ్బులు ఏమన్నా అలా నష్టం చేస్తే పాకిస్తాన్ కు నష్టమా, బంగ్లాదేశ్ కు నష్టమా, చైనాకు నష్టమా? ఏ దేశానికి నష్టం? భారతదేశానికి నష్టం కదా. అది మీరు నేను ట్యాక్స్ కట్టిన డబ్బులు కదా. ఎవరిచ్చారండి ఈయనకు హక్కు ఇష్టం ఉన్నట్టు ఏది పడుతుంది మాట్లాడడానికి, అర్థం పడతం లేని భాష మాట్లాడడానికి? దమ్ముంటే 0 అవర్ వచ్చినప్పుడు మాట్లాడండి, క్వశ్చన్ అవర్ వచ్చినప్పుడు. ఇది క్వశ్చన్ అవర్ కాదు. ఇది చాలా ఓం బిర్లా గారు, స్పీకర్ గారు చాలా చక్కగా వివరించారు. దయచేసి ఎల్ఓపి గారు అర్థం చేసుకోండి, పెద్ద మనసు చేసుకోండి. మీరు ఇప్పుడు మాట్లాడేది రాష్ట్రపతి గారి ఇచ్చిన ప్రసంగానికి తీర్మాన, అంటే ఎల్ఓపి యాజ్ అ ఫార్మాలిటీ హీ షుడ్ స్పీక్ ఆన్ బడ్జెట్.
రాష్ట్రపతి గారు ఇవన్నీ చెప్పారు. పోనీ తప్పులు చెప్పిందనండి ఒకవేళ మీకు నచ్చకుంటే, అంతేగాని అసలు సంబంధం లేని టాపిక్ లోకి వెళ్ళి, ఎందుకంటే ఇది ఇందాక మీరు అంటే మీరు ఏదో ఓపెనింగ్ మాట్లాడుతున్నారో నేను వింటున్నాను, మీరు కొన్ని విషయాలు చెప్పారు. అంటే పదే పదే ప్రతి పార్లమెంట్ సెషన్ కు ముందు ఒక కొత్త విషయాన్ని, మణిపూర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఒక కొత్త ఏదో ఒక వీడియోనో లేకుంటే ఏదో ఒక కొత్త సందర్భాన్నో, లేకుంటే ఎప్పుడో జరిగిన ఒక విషయాన్నో, లేకుంటే చైనా ఒక అబద్ధం, చైనా ఎప్పుడో ఆక్యుపై చేసిన దాన్ని పట్టుకొని ఒక అబద్ధాన్ని తీసుకొని వచ్చి, సో ప్రతి పార్లమెంట్ సెషన్ లో ఈయనే ఒక మరి అది ఎవరు రాసిస్తారు, జార్జ్ సోరోస్ రాసిస్తారు. నేను ఒకటి అడుగుతున్నాను అమర్నాథ్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ నేను చదువుతున్నాను యాక్చువల్లీ. आज अगर प्रधानमंत्री संसद में आते हैं तो मैं उन्हें एक किताब